హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మీరు ఒంటరిగా లేరు, విశ్వం మీ వెనకాల ఉంది అని చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఒక రాత్రి చాలా మౌనంగా ఉంది. వెలుగులన్నీ ఆరిపోయాయి. ఒక చిన్న గదిలో కిటికీ దగ్గర కూర్చున్న వ్యక్తి కళ్ళలో నీళ్లు. చేతిలో ఫోన్ ఉంది, కానీ ఎవ్వరూ మెసేజ్ చేయడం లేదు. మౌనంగా చూస్తూనే ఉంది. గడియారం టిక్ టిక్ అని శబ్దం చేస్తూ సమయాన్ని గుండెల్లో ఒకే ప్రశ్న తిరుగుతుంది. ఎవరూ నా కోసం లేరు, నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని. అప్పుడు ఒక తేలికైన గాలి ఆమెను తాకింది. పక్కనే ఉన్న కొవ్వొత్తి అగ్ని కొంచెం వెలుగుతుంది. ఆ వెలుగులో ఒక చిన్న కాగితం తిప్పుకుంటూ ఆమె కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ కాగితం మీద ఒక్క మాట మాత్రమే ఉంది. మీరు ఒంటరిగా లేరు. అవును, మీరు ఒంటరిగా లేరు. ఎందుకంటే ఈ విశ్వం, ఈ యూనివర్స్ మీ వెనకాలే నడుస్తుంది. ఎవరైనా చెబుతారా ఒంటరితనం భయం కాదు, కానీ వాస్తవం ఏంటి అంటే కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. మనసు అరుస్తుంది, కానీ ఎవ్వరికీ వినిపించదు. చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నా కూడా మన లోపల శూన్యంగా అనిపిస్తుంది. అదే నిజమైన ఒంటరితనం. ఇలా అనిపించే వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ ఎవరూ తమ మాటను బయటికి చెప్పలేరు. మన ముఖంలో నువ్వు పెట్టిన మనసు కన్నీరు ఉంచుకుంటావు. ప్రపంచానికి బలంగా చూపించి మనలో బాధ దాచేస్తాం, కానీ ఆ బాధని ఎవరో ఒకరు గమనిస్తారు. ఎవరో మీ ప్రతి నిశ్శబ్దాన్ని వింటూ ఉంటారు. అవును, అది విశ్వం. మీరు పడిపోతున్నప్పుడు ఎవరో మీరు వెనకాల ఉంటారు. మీరు ఏడుస్తున్నప్పుడు ఎవరో మౌనంగా మీ చెంపపై గాలి తాకి ఆ గాలిలా కన్నీరును తుడుస్తారు. అదే విశ్వం మనకు కనపడుతుంది, కానీ మన ఆత్మ దాన్ని భావిస్తుంది. మీరు ఎప్పుడైనా అజ్ఞాతంగా శాంతిగా అనుభవించారా ఈ సందర్భాన్ని? ఏ కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించిందా? ఎందుకో కానీ అన్నీ సరిగ్గా అవుతాయి అనే నమ్మకం వచ్చిన క్షణం మీకు గుర్తుందా? అది యాదృచ్ఛికం కాదు, విశ్వం మీకు ఇచ్చిన సందేశం. ఒక ప్రేమపరితమైన చప్పుడు, నేను నీ దగ్గరే ఉన్నాను అని. మీరు అనుకుంటూ ఉంటారు, ఎందుకు నాకే ఈ బాధ అని, ఈ కష్టాలు నాకే ఎందుకు అని. విశ్వం మీ మీద కోపంగా లేదు మిత్రమా. ఒక విత్తనం నేలలో పెట్టినప్పుడు మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. అలాగే నీ యొక్క కష్టాలు తీరడానికి కూడా కొంత సమయం పడుతుంది. నీ యొక్క అంతం కాదు, ఇది ప్రారంభం. విశ్వం నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించడానికి నీకు తెలియకుండానే అది పనిచేస్తూ ఉంటుంది. ప్రతి బాధ వెనకాల ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ప్రతి కన్నీటి చుక్క వెనకాల ఒక వెలుగు దాగి ఉంటుంది. మీరు కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు విశ్వం దిగివస్తుంది. ఆ రూపం మీరు చూడలేరు, కానీ నీ చుట్టూ జరిగే ఒక చిన్న చిన్న సంఘటనలో అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక అజ్ఞాత వ్యక్తి మీకు స్వతంత్రాన మాట్లాడడం, ఒక పాత పాటలో మీ మనసును ప్రశాంతంగా అనిపించడం, ఒక మోటివేషనల్ కోట్ మీకు అర్థం కావడం, ఒక పాజిటివ్ సిగ్నల్, ఒక నెంబర్, ఒక కళ, ఇవన్నీ సంకేతాలే, విశ్వం ఇస్తున్న సంకేతాలే. ఈ యూనివర్స్ మీ వెనకాల ఉంది, మీకు దారి చూపిస్తుంది అని అర్థం. ఎప్పుడైనా మనం మనలో ఒక చిన్న స్వరాన్ని వింటూ ఉంటాం, ఇలా వదిలేయొద్దు, ముందుకు వెళ్ళు, నువ్వు బలమైన వాడివి. అది విశ్వం మాట్లాడుతున్న శబ్దం. విశ్వం మనకు అందిస్తున్న ధైర్యమైన శబ్దం. నీ ఆత్మ ద్వారా, నీ గుండె ద్వారా విశ్వం నీకు సిగ్నల్స్ని ఇస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని వినడం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా, నిశ్శబ్దంగా ఆ ఊపిరి, ఆ గుండె చప్పుళ్ళు, ఆ విశ్వం నీలో మాట్లాడే రీతులు. విశ్వం ఎప్పుడు చెబుతూ ఉంటుంది, నీకు నష్టం జరగనివ్వను అని. నీ దారి కష్టమైనదే కావచ్చు, కానీ నువ్వు పడిపోకుండా నేను ఉంటాను అని. మనకు కనిపించని రీతిలో అది మన దారిలో ప్రమాదాల నుండి మనల్ని తిప్పివేస్తుంది. కొన్నిసార్లు అది లేదు అంటుంది, ఎందుకంటే అది మనకు ఇంకా మంచిదే కావాలి అని తెలుసు కాబట్టి. మీరు ఎవరైనా కోల్పోయారా? అది కూడా విశ్వం ప్రణాళికలో ఒక భాగం. ఎందుకంటే ప్రతిదీ వెళ్ళిపోవడం ఒక కొత్త దారి స్థలం ఇస్తూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మీరు గ్రహిస్తారు ఈ విషయాన్ని, నిశ్శబ్దం ఎంత పవిత్రమైనదో అని. ఇది బాధ కాదు, ఒక చికిత్స లాంటిది. విశ్వం మీ హృదయంలో పగులను నెమ్మదిగా నయం చేస్తుంది.
మీ ఆత్మను తిరిగి వెలుగులోకి నింపుతుంది. అందుకే కొంత సమయం ఇవ్వండి. ఏది త్వరపడద్దు. ప్రతి బాధ ఒక బోధ, ప్రతి విరగడం ఒక కొత్త రూపం దాల్చడం. ఒకరోజు మీరు వెనక్కి చూసుకున్నప్పుడు అన్నీ మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఆ రోజు నువ్వు చెబుతావు, అవును, విశ్వం నా వెనకాల నడిచింది అని, నా కన్నీరు వృధా కాలేదు అని, నా బాధ ఒక కొత్త జీవితాన్ని నాకు విశ్వం ఇచ్చింది అని. నిన్ను ఎప్పుడూ వదలని ఆ శక్తి, అదే యూనివర్స్, అదే నీలో ఉన్న కాళ్ళ చెరుకులోని ధూళిని ఉంది, నీ ఊపిరిలో ఉంది, నీ గుండె చప్పుడులో ఉంది, ఈ వీడియో వింటున్నా నీ మనసులో ఉంది. చాలా అలసిపోయి ఉండొచ్చు నువ్వు, నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు, నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని అనిపించవచ్చు. కానీ ఈ విశ్వం చెబుతూ ఉంటుంది, నువ్వు ఒంటరిగా లేవు. ఇప్పుడే కళ్ళు మూసుకొని ఒక లోతైన ఊపిరి తీసుకో. నీ చుట్టూ ఉన్న గాలి అదే విశ్వం, అదే నిన్ను చుట్టుకొని ఉంటుంది, నిన్ను హత్తుకొని ఉంటుంది, నీతో చెబుతూ ఉంటుంది, నేను నీ వెనకాల నడుస్తున్నాను అని. ఎప్పుడైనా మీకు నమ్మకం కోల్పోతే ఆ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరిగా ఎప్పుడూ ఉండరు, ఎందుకంటే విశ్వం ఎప్పుడూ నీ వెనకాల నడుస్తుంది. ఇదే అక్షరాల నిజం. కొందరికి నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది జరగబోయేది ఏంటో అనుకుంటారు కదా. ఇవంతా కూడా యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్. కాబట్టి విశ్వం మన వెంట ఉంటుంది అనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమని చెప్పండి. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. యూనివర్స్ని మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే నమ్మకం పెట్టుకుంటామో అది విశ్వం తప్పకుండా మనకు తిరిగి ఇస్తుంది. కాబట్టి అందరూ ఒకసారి థ్యాంక్ యూ యూనివర్స్ అనండి. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ మంచి జీవితం నాకు ఇచ్చినందుకు, ఈ మంచి డబ్బు నాకు సంపాదన ఇస్తున్నందుకు, ఈ మంచి పేరు ప్రఖ్యాతులు నాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.